హాయ్ అండి. ఇలాంటి స్టీల్ డబ్బాలు ఒక్కొక్కసారి మూత టైట్‌గా ఉండి రాదు కదండీ! అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఇలా వ్యాజ్‌లైన్ ఉంటుంది కదండీ! వ్యాజ్‌లైన్ కొంచెం తీసుకొని ఇలాగ అంచులకి మనం కొంచెం అప్లై చేసి మూత పెట్టుకున్నామనుకోండి చాలా స్మూత్‌గా వచ్చేస్తుంది. ఎటువంటి టైట్ లేకుండా మూత చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా తీసేయొచ్చండి. సో, యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి సోప్ అయితే మనం ఇలా తీసుకొని వాడుకుంటూ ఉంటాం కదండీ! సోప్ ఒక్కొక్కసారి సోపు బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనం వాటర్‌లో అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి సబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి బాటిల్ మూత ఉంటుంది కదండీ! మూతని ఇలా ప్రెస్ చేసి సబ్బుకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం యూజ్ చేసుకున్న తర్వాత కింద ఆనకుండా ఉంటుంది. ఎందుకంటే మూత ఉంది కాబట్టి అది ఆనకుండా ఉంటుంది. సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర నాప్థలిన్ బౌల్స్ ఇలా వేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది. సో